హలో. మీ అందరికీ ఒక మంచి వార్త చెప్పేది ఏంటంటే, మీరు ఎదుగుండా చూస్తున్న అతని పేరు ఎద్దనపూడి జానకిరామ్. మేమంతా సుమారు ఒక 7-8 మంది కలిసి ఇక్కడ విజయవాడలో ఆత్మీయ కలయిక కలవడం జరిగింది. ఎన్ని సంవత్సరాల క్రితం తెలుసా? మేము 1970-71 10th క్లాస్ బ్యాచ్. అంటే అక్కడి నుంచి 29 సంవత్సరాలు, ఇప్పటికి 25 సంవత్సరాలు, అంటే 54 వసంతాలు అన్నమాట. ఆ చివరి కూర్చుని ఆయన సత్యనారాయణమూర్తి గారు. ఆయన ఓన్ చేసిన మంచి జాబ్ చేశారు. ఇతను జానకిరామ్ మీకు చెప్పాను కదా, ఇతను మా చాలా క్లోజ్ ఫ్రెండ్. మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇతను బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా తన సేవల ద్వారా యూనియన్ లీడర్గా చాలా చక్కగా సేవలు చేస్తున్నాడు. అనేక మందికి అనేక సమస్యలు తీరుస్తూ అందరికీ అండగా నిలబడుతున్నాడు ఈయన. మరి ఇతను చక్కగా పాడేవాడు. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి, ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఆ ఎదురుగుండా ఉన్న ఆయన పాటిబండ్ల బదిన్నాథ్ గారు, మాకు మంచి ఫ్రెండ్. అమెరికాలో చాలా బాగా సెటిల్ అయ్యి సుమారు 69 సంవత్సరాలు 65 కంట్రీస్ విజిట్ చేశారు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న అతను ఆంజనేయులు గారు అని చెప్పి, ఆంజనేయ ప్రసాద్ అని చెప్పి, ఆయన కూడా బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు అనమాట. ఆ తర్వాత చెప్పాను కదా, ఈ మధ్యలో ఉన్న అతను మురళి గారు, ఆయన కూడా అమెరికాలో ఉన్నారు. ఆయన కూడా సాఫ్ట్వేర్. మరి ఎదుగు కళ్ళు మూసుకున్నది. ఆయన మంచి గజల్ సింగర్. శివనారాయణమూర్తి గారు అంత పాటలు చూసారా? బాగున్నా? మీకు నచ్చాయా? మీరు ఎక్స్పెక్ట్ చేయాల, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ఇలా ఉంటాయని. సెల్ పట్టుకున్నప్పుడు సరే ఆయన తాడింపు వెంకటేశ్వరరావు అని చెప్పేసి ఆయన మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. కాలేజీలో చదివేటప్పుడు, స్కూల్లో చదివేటప్పుడు చాలా చక్కగా మిమిక్రీ చేస్తుండేవాడు. అందరూ చాలా సంతోషిస్తుండేవాడు. మరి ఇటు పక్కన రామకృష్ణ గారు ఆయన ఉన్నారు. ఆయన బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. చాలా చక్కగా అందంగా కలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ముచ్చట్లు చెప్పుకుంటూ ఓ రోజంతా కూడా మేము ఆహ్లాదంగా ఆనందంగా చాలా సంతోషంగా గడిపాం. మరి ఈ పాట ఏకవీరు, అది ఏకవీరు ఈ పాట చాలామందికి ఇష్టం. ఆ పాటని మేము పాడిపోయి ఆనందించాం. ఇది ఇంత పెద్ద కళ 2 సంవత్సరాలు దాకా గ్రేట్ కదా. దీనితో పంచుకొని వెళ్తే ఇతను రామకృష్ణ గారు, నేను బ్యాంకులో పని రిటైర్ అయ్యారు. ఎంతో